మన భూమి మొత్తం 118 మూలకాలతో ఏర్పడి ఉంటుంది కదా. అందులో మొట్టమొదటిది ఏంటంటే హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ అనేది మన భూమి మీద మొట్టమొదటిగా ఆవిర్భవించిన మూలకం. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే దాదాపుగా ఒక కణం స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మధ్యలో ఒక కేంద్రకం ఉంటుంది. దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. దీంట్లో మొత్తం 3 రకాల పదార్థాలు ఉంటాయి. అది ఒకటి ఎలక్ట్రాన్, మరియు న్యూట్రాన్, మరియు ప్రోటాన్. ఈ న్యూట్రాన్, ప్రోటాన్ అనేది కేంద్రకంలో ఉంటుంది. మరియు ఈ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతుంటుంది. దానికి ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఆర్బిటాల్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ ఎందుకు తిరగాలంటే కేంద్రకంలో మనకి ఈ ప్రోటాన్ అనేది ధనాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటుంది. సో న్యూట్రాన్ కూడా ఉంటుంది కదా, దానికి ఏ ఆవేశం ఉండదు, తటస్థంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది దాని యొక్క ఆవేశం ఎలా ఉంటుందంటే రుణాత్మకంగా ఉంటుంది. అంటే ఈ రుణాత్మకంగా ఉండే ఆవేశం అనేది ఎప్పుడు ధనాత్మకం సైడ్ లాగుతుంటుంది. కాబట్టి ఆ యొక్క శక్తి వలన అది హైడ్రోజన్ ఉన్న ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో దీని బాహ్య కక్షలో ఒకటే ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అది ఎప్పుడు ఒక హైడ్రోజన్ మూలకంగా ఉండకుండా ఒక హైడ్రోజన్ అణువుగా కానీ లేదా ఇతర పదార్థాలతో చర్య నొంది దాని యొక్క ప్రోడక్ట్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. వాటర్ H2O అంటే ఇందులో 2 హైడ్రోజన్ ఆయాన్లు ఉంటాయి, ఒకటే ఆక్సిజన్ ఉంటుంది. సో ఇలా హైడ్రోజన్ అనేది ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా వేరే యొక్క మూలకాలతో జత కట్టి దాని యొక్క ప్రోడక్ట్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ వాయువు కూడా H2, ఇది కూడా ఇట్లాంటి ప్రోడక్ట్స్ని ఏర్పరుస్తుంటుంది. హైడ్రోజన్తో చాలా రకాల పదార్థాలు మనకు ఏర్పడతాయి కదా, HCl, ఇంకా సాల్ట్, ఇట్లాంటివి. సో ఇట్లాంటివి మనకు చాలా రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హైడ్రోజన్ అనేది ప్యూర్గా మనకు దొరకదు. హైడ్రోజన్ అనేది H2O రూపంలో కానీ లేదా వాటర్ రూపంలో కానీ ఇంకా సాల్ట్ రూపంలో కానీ ఇట్లాంటి హైడ్రోజన్ అనేది వేరే అణువుల్లో భాగంగా ఉంటుంది. కానీ దాని యొక్క స్థితి అనేది ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. అది ఒంటరిగా ఉండదు, ఎందుకంటే దాని బాహ్య కక్షలో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు వేరే ఎలక్ట్రాన్తో జత కట్టి తన స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఇలా స్థిరత్వాన్ని ఎందుకు పొందాలంటే ఈ భూమి మీద ఉన్న ఏ మూలకమైనా కూడా స్థిరత్వం కోసం ట్రై చేస్తుంది. అంటే దాని బాహ్య కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంటే అది ఎప్పుడు స్థిరంగా ఉండదు. వేరే అణువుతో చర్య జరిపి దాని స్థిరత్వాన్ని పొందడానికి ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. సో దాని యొక్క బాహ్య కక్షలో ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నంత వరకు అది వేరే ఆయాన్లతో కానీ వేరే అణువులతో కానీ చర్యలో పాల్గొని స్థిరత్వాన్ని పొందడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇదంటే హైడ్రోజన్ గురించి చరిత్ర. రేపు నెక్స్ట్ మూలకం అంటే రెండో మూలకం గురించి తెలుసుకుందాం.